మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశంలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గణేష్ కుండే గారు మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగేంద్ర గారు, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు నితిన్ అందకర్ గారు, రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారు, నేను హరీశ్వర్ రెడ్డి, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను। మీడియా మిత్రులందరికీ నమస్కారాలు। ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా నిరుద్యోగుల అంశం కావచ్చు, నిరుద్యోగుల హక్కుల కోసం, వారి శ్రేయస్సు కోసం, వారికి నోటిఫికేషన్ రావాలనే ఉద్దేశంతో నిరంతరంగా పనిచేస్తూ నిన్న ఖమ్మం జిల్లాలో మదిర అసెంబ్లీకి సంబంధించినటువంటి నిరుద్యోగి వేణుకుమార్ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది। గత 2.5 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగుల అంశంలో, తెలంగాణ విద్యార్థుల అంశంలో ఈరోజు మోసం చేస్తూ ఉన్నది। నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు హైదరాబాద్కు వచ్చి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు। ఆ హామీలు నెరవేర్చు అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కల్లిబొల్లి మాటలు చెప్తూ ఈరోజు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నది। మిత్రులారా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు విద్యార్థులు, నిరుద్యోగులు కావచ్చు, వారికి సరైనటువంటి న్యాయం చేయడంలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది। ఈరోజు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగుల అంశంలో నిరుద్యోగులు మా జీవితాలు బాగుపడితే కాంగ్రెస్ వస్తాయని పెద్ద ఎత్తున ఆశించి ఈరోజు నిరుద్యోగులు వారు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు। దిల్సుఖ్నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, అనేక మంది నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే, ర్యాలీలు చేస్తుంటే వారిపైన అక్రమ కేసులు పెట్టి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశత్వం ఎట్లా ఉంటుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే కనిపిస్తూ ఉన్నది। మిత్రులారా, ఈ గత 2.5 సంవత్సరాల నుంచి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు। ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏమో ఈరోజు తెలంగాణ సమాజం, తెలంగాణ విద్యార్థి సమాజం, తెలంగాణ నిరుద్యోగ సమాజం ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నది। అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వే చెప్పినావు కదా ఆ రోజు, ఇదే దిల్సుఖ్నగర్ కావచ్చు, అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి మీ రాహుల్ బాబాని తీసుకొచ్చి మేము అధికారంలో రాగానే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్తే ఈరోజు తెలంగాణ సమాజం, తెలంగాణ విద్యార్థులు మా నిరుద్యోగ వృత్తి అని ఈ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు। ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు కావచ్చు, 10 లక్షల రుణాలు కావచ్చు, ఇట్లా అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ విఫలయత్నం చేసింది। ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విఫలమైందని చెప్తా ఉన్నా। ఈరోజు మదిర నియోజకవర్గంలో జాబులు లేక విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడతా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ, నిరంకుశత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎటువంటి చర్యలు చేపడతలేదు। స్వయాన
డిప్యూటీ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క యొక్క వారి యొక్క నియోజకవర్గంలో అయితే వారు ఇప్పటి కూడా స్పందించరు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులన్నా విద్యార్థులన్నా పట్టవు. విద్యార్థుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యల మీద ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ స్పందించలే. ఇప్పటికీ 24 గంటలైతే ఉంది. ఆ యొక్క నిరుద్యోగి యొక్క ఎట్లా ఉన్నాడు, ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది అని ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కరువైంది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలి, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవాలి. ఇదే కాంగ్రెస్ పార్టీకి వివరిస్తుంది. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే అనేక మంది విద్యార్థులని పుట్టినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కాదని ప్రశ్నిస్తా ఉన్నా. నిన్న మా విద్యార్థులు అనేక మంది స్కాలర్షిప్లు కావాలి, ఫీజు రిమెంబర్మెంట్ కావాలంటే ఈ రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, వారిని క్రిమినల్స్గా మాట్లాడుతున్నాడు. అంటే ఈ తెలంగాణ సమాజంలో విద్యార్థులు అందరు కూడా క్రిమినల్సా? వారి యొక్క హక్కుల కోసం మాట్లాడొద్దా? వారికి స్కాలర్షిప్లు కావాలని మాట్లాడొద్దా? వారికి ఫీజు రిమెంబర్మెంట్ కావాలని మాట్లాడొద్దా? అరే మా బాకీలు ఏమున్నాయి, మా ఫీజు రిమెంబర్మెంట్ ఏముంది, గవి చెల్లించు అంటే ఈరోజు రేవంత్ రెడ్డి వారిని క్రిమినల్స్గా వేస్ట్ గాలుగా ఈరోజు మాట్లాడుతున్నాడు. బిడా రేవంత్ రెడ్డి, ఈరోజు తెలంగాణ సమాజం, తెలంగాణ విద్యార్థి సమాజం, తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ ఏకమవుతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 సంవత్సరాలు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇక్కడ స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రిమెంబర్మెంట్ కావచ్చు, మాకీయమంటే మా పైన, మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పైన ఈ విధంగా మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ అని చెప్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు అనేక జిల్లాలో అనేక మంది కార్యకర్తల మీద లాఠీలు దులుపుతూ వారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరంకుశత్వం ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో రాకముందు కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డికి ఈరోజు పాలన చేతగాని రేవంత్ రెడ్డి ఈరోజు విద్యార్థుల అంశంలో కావచ్చు, నిరుద్యోగుల అంశంలో కావచ్చు ఈ మాటలు చెప్తూ ఈరోజు కాలాన్ని వెల్లదీసిన వ్యక్తులు ఎవరన్నారంటే అది కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నా. మిత్రులారా, గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా యువ మోర్చా విద్యార్థుల యొక్క హక్కుల కోసం, నిరుద్యోగుల యొక్క శ్రేయస్సు కోసం నిరంతరం సమాజంలో పనిచేస్తూ ఉన్నది. అదేవిధంగా రాబోయే రోజుల్లో నిరుద్యోగ అంశం కావచ్చు, ఫీజు రిమెంబర్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఈ అంశం కోసం నిరంతరం విద్యార్థులందరినీ ఏకం చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీలు నెరవేర్చేదాకా భారతీయ జనతా యువ మోర్చా విద్యార్థుల పక్షాన కొట్లాడడానికి రెడీ ఉందని చెప్తా ఉన్నా. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు కావచ్చు, మొన్న ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, నేను ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అంతే జెన్జీని విద్యాశాఖ మంత్రిగా నిర్వహిస్తని చెప్పిండు. నేను రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రం ఒక విద్యాశాఖ మంత్రి అవసరం లేదా? ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి నియమించని దుస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వివరిస్తూ ఉన్నది. అంటే అన్ని శాఖలు, హోంశాఖ, విద్యాశాఖ, అన్ని శాఖలు తన దగ్గర పెట్టుకొని ఈరోజు తెలంగాణలో విద్యార్థుల యొక్క సమస్యలను పట్టించుకోవడంలో ఈ రేవంత్ రెడ్డి విఫలమని చెప్తా ఉన్నా. విద్యాశాఖ మంత్రి ఒక విద్యాశాఖలో దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యాశాఖకు సంబంధించినటువంటి నిధులు అనేక రాష్ట్రాల్లో 14%, 15% ఇస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కేవలం 8 నుంచి 6% ఇచ్చే రోజు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ విద్యార్థి సమాజాన్ని, విద్యాశాఖను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటుడు. మన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి చాలా పనులు చేసినట్టుడు. నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్, రాష్ట్ర సీఎంగా ఫెయిల్, హోంశాఖ మంత్రిగా ఫెయిల్,
ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నా. నువ్వు విద్యాశాఖ మంత్రిగా అనేక మంది తెలంగాణలో ఉన్నటువంటి విద్యా పాఠశాలలు కావచ్చు అనేక మంది మూసేస్తా ఉన్నావు. ఈరోజు అనేక పాఠశాలలు మౌలిక సదుపాయాలు లేవు, అనేక పాఠశాలలు టీచర్లు లేరు, అనేక పాఠశాలలో టీచర్లకు సంబంధించిన శాలలు దొరుకుతలేవు. నువ్వు ఏ విధంగా విద్యామంత్రిగా పాస్ అయినావని ఈరోజు రేవంత్ రెడ్డిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో బిడ్డ, ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఏకమైతా ఉన్నది. ఒకవైపు నిరుద్యోగులు కావచ్చు, ఒకవైపు విద్యార్థులు కావచ్చు, ఒకవైపు రైతులు కావచ్చు, ఒకవైపు మహిళలు కావచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అందరినీ మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు. బిడ్డ, జంజీ ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి జంజీ యువత అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పైన అగ్రహంతో ఉన్నారు. ఈరోజు విద్యార్థుల అంశంలో కావచ్చు, నిరుద్యోగుల అంశంలో కావచ్చు, అందరినీ మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇదే జంజీ యువత బిడ్డ ఢిల్లీలో నీ రాహుల్ బాబా మాట్లాడుతుండు, విద్యార్థులను కావచ్చు సమాజంలో ఉన్న అందరూ కూడా ఈడియట్స్ అంటా ఉన్నాడు. నువ్వు ఈ రాష్ట్రంలో విద్యార్థులను క్రిమినల్స్ గా వివరిస్తూ అంటే నీ స్కాలర్షిప్లు ఫీజులు మేము అడిగితే వాళ్ళు ఈడియట్సా, వాళ్ళు క్రిమినల్సా, వాళ్ళు వేస్ట్ కాలా అంటే వారి యొక్క హక్కుల కోసం వాళ్ళు మాట్లాడొద్దా? వాళ్ళకి స్కాలర్షిప్ రావద్దా? పేద ప్రజలు బతుకొద్దా? బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కాయ కష్టం చేసి వాళ్ళ విద్యార్థులు కాలేజీలో పంపిస్తే ఈరోజు కాలేజీ యజమాన్యాలు వారికి డబ్బులు కట్టాలని వారి మీద ఒత్తిడి చేస్తే వారి కోసం వారు మాట్లాడితే వారిపైన లాఠీలు తుప్పుతావు, వారిని క్రిమినల్స్గా మాట్లాడతావా? బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విద్యార్థిని కదిలిస్తాం, ప్రతి ఒక్క విద్యార్థి దగ్గరికి వెళ్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి ఏవైతే మోసాలు చేస్తా ఉన్నదో ఆ మోసాల గురించి విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులు చెప్తాం. వారి శ్రేయస్సు కోసం భారతీయ జనతా పార్టీ ముందుండి కొట్లాడుతుంది. వారి యొక్క హక్కుల కోసం భారతీయ జనతా యువ మోర్చా వారి కోసం కొట్లాడుతుందని చెప్పి రోజు భారతీయ జనతా పార్టీ మీ అందరూ కూడా చెప్తా ఉన్నా. విద్యార్థులారా, ఇంజనీరింగ్ విద్యార్థులారా, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులను అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మనల్ని మోసం చేసేటువంటి పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేసేటువంటి పార్టీ ఏదో ఉందంటే తెలంగాణలో అది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మనందరం కూడా ఏకమై ఈ రేవంత్ రెడ్డి ఏవైతే 15,000 కోట్ల బకాయిలు ఉన్నాయో వెంటనే విడుదల చేస్తావా, లేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా? ఏదో గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి రాజీనామానా లేకపోతే బకాయిలు విడుదల చేస్తావా? లేని పక్షంలో తెలంగాణలో ఉన్నటువంటి సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగులు కూడా ఏకమైతా ఉన్నారు. బిడ్డ నీ కాంగ్రెస్ పార్టీకి నీకు ఈ తెలంగాణ సమాజం గోరి కడతారని చెప్తా ఉన్నా. భారత్ మాతాకి జై.